రాజకీయ నాయకులన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు ఆయా పార్టీలోని నాయకులు. అయితే అవకాశం చిక్కిన కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులను ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరికొందరు. ఇప్పుడు ఇలాంటి వైఖరే తీసుకున్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ అధినేతపై దుమ్మెత్తు పోస్తున్నారామె. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలంటున్న షర్మిల మాటల వెనుక ఏమైనా వ్యూహం ఉందా? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రచ్చరచ్చ అవుతున్న అంశాల్లో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ముఖ్యమైనవి. ఈ రెండు అంశాల్లో సహజంగానే అధికార టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. అంతకు మించి అన్నట్లు స్పందిస్తున్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ అధినేతపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారామె. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై తన సోదరుని వైఖరిని తప్పుపట్టారు షర్మిల. అసెంబ్లీకి వెళ్లమన్న జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాల్సిందేనని పదే పదే కోరుతున్నారామె. పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న ఈ డిమాండే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటంపై తనదైన స్టైల్లో స్పందించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల అది ఆయన స్వయం కృతాపరాధమేనని తేల్చేశారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు పిసిసి రథసారథి. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారని చెప్పుకొచ్చారు. జగన్ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఎన్నికల్లో 11 సీట్లైనా ఇచ్చారు. ఆ కృతజ్ఞతైనా ఉండాలి కదా. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ మాటలతో జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందని కాస్తంత ఘాటుగానే స్పందించారు షర్మిల. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా? దీనికి ఆయన సమాధానం చెప్పాలంటూ నిలదీశారామె. వాస్తవానికి అన్నా చెల్లెలిద్దరూ ఒకప్పుడు ఒక పార్టీలో ఉన్నవాళ్లే. వైసీపీ ఏర్పాటు చేసిన తరువాత అన్న గెలుపు కోసం షర్మిల చెమటోడ్చారు. అనంతరం పరిణామాలతో ఆమె ఏపీ రాజకీయాలకు క్రమంగా దూరమై తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పాదయాత్రల పేరుతో 100 కిలోమీటర్లు నడిచి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేశారు. తీరా ఎన్నికల వేళ సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి కూతురు కావటంతో తమకు కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకే ఈ పగ్గాలు ఇచ్చేందుకు మొగ్గు చూపింది. ఇక అప్పటి నుంచి షర్మిల వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాటం చేశారామె. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధినేతను సూటిగా ప్రశ్నిస్తూ ఎన్నికల్లో ఇరుకున పెట్టారామె. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వయంగా బరిలో దిగినప్పటికీ ఫలితం రాబట్టలేకపోయారు షర్మిల. ఏపీలో కూటమి ప్రభంజనంతో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా ఓటర్లు ఆలోచించలేదు. వైసీపీ మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. ఓటర్లిచ్చిన తీర్పుతో ఇప్పటికీ వైసీపీ షాక్ నుంచి కోలుకోలేకపోతుంది. వైసీపీ ఆ షాక్ లో ఉండగానే అన్నా చెల్లెల్ని ఆస్తుల వివాదం కాస్త రచ్చకెక్కింది. తల్లి విజయమ్మ తన వైఖరి ఏమిటో కూడా స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో మొదటిసారిగా స్పందించిన విజయమ్మ అవన్నీ ఉమ్మడి ఆస్తులుగానే చెప్పుకొచ్చారు. జగన్ కష్టం కూడా ఉందన్నారు. తల్లి రాసిన బహిరంగ లేఖలో వైసీపీ అధినేత మరింత ఇరుకున పడ్డారు. ఆ క్రెడిట్ కాస్త షర్మిల ఖాతాలోకే వెళ్లినట్లయింది. ఓటమితో అప్పటికే కుంగిపోయిన వైసీపీ నాయకత్వాన్ని సొంతింటి వ్యవహారం మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ములిగే నక్కపై తాటిపండు పడ్డ సామెత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనకు వెళ్లినప్పుడు రాజకీయంగా కాకరేపే మాటలతో ఊగిపోవటం మళ్లీ వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఘాటుగా స్పందించిన జనసేనాని వైసీపీ సోషల్ మీడియాను తప్పుబడుతూ పోలీసులు హోంమంత్రిని బాధ్యత తీసుకోవాలంటూ ప్రశ్నించారు. ఇక ఆ అంశం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. సరిగ్గా ఇదే అంశంపై స్పందించారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల. తాను కూడా సోషల్ మీడియా బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షురాలు తప్పంతా వైసీపీదేనని చెప్పుకొచ్చారు. వైసీపీ సైతాన్ సోషల్ మీడియా సైన్యానికి జగనే నాయకుడని, తనపై తప్పుడు ప్రచారం చేయించింది ఆయనేనని మండిపడ్డారు షర్మిల. తనను తన తల్లిని తిట్టించారని, వివాహేతర సంబంధాలు అంటగట్టారని, పోస్టులు పెట్టొద్దని జగన్ అని ఉంటే అప్పట్లోనే ఆగేవన్న షర్మిల ఈ వ్యవహారంలో విషనాగులతో పాటు అనకొండను కూడా పట్టుకోవాలని పోలీసులకు సూచించడం ద్వారా తప్పు ఎవరు చేశారో చెప్పకనే చెప్పారామె. రాజకీయంగా ఏ అంశం దొరికినా వైసీపీ అధినేతపై విరుచుకు పడేందుకు వెనకాడటం లేదు షర్మిల. వారిద్దరి మధ్య ఆస్తుల వివాదం ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అదొక్కటే కారణమా, లేక షర్మిల వ్యూహాత్మకంగా ప్రకటన చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎప్పటికప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తాజాగా మరో అంశం దొరికింది. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదంటూ అసెంబ్లీకి వెళ్లనని జగన్ ప్రకటించడం పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు మరో ఆయుధం లభించినట్లయింది. ఇక అంతే, జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని జగన్ చెప్పడం ద్వారా ఆయనలోని అహం, అజ్ఞానం బయటపడుతోందని విమర్శించారు. అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం జగన్ కు లేదా అని ఆమె ప్రశ్నించారు. అవినీతి అక్రమాలతో పాటు సంపూర్ణ మద్య నిషేధం ప్రకటిస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కారణంగానే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పుకొచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా లభించకపోవడం ఆయన చేసుకున్న స్వయం కృపరాధమే. జగన్ కు ఎలాగూ ధైర్యం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా అంటూ వారిని పార్టీ అధినేతతో వేరు చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లమని ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు చెప్పలేదు కదా. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడతారనే కదా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి అని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ డిమాండ్ను పదే పదే వినిపించడం ద్వారా ఆమె వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే అది షర్మిల మాటల వ్యూహం ఫలితమే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలా కాదని అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే కూడా ప్రజల్లో ఆ పార్టీ మరింత చులకన అవుతుంది. ఆ లెక్కన కూడా తన వ్యూహం ఫలించినట్లు అవుతుందనే భావన ఉంది. ఇక ఆమె డిమాండ్ చేసినట్లుగా ఆవేశానికి పోయి రాజీనామా చేస్తే ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం పొందవచ్చనే వ్యూహం కూడా ఉందంటున్నారు రాజకీయ పండితులు. వైసీపీ ఏ స్టాండ్ తీసుకున్నప్పటికీ పిసిసి అధ్యక్షురాలి వ్యూహం ఫలించినట్లే అవుతుందనే అభిప్రాయం కలుగుతోంది. చూడాలి మరి వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో.